హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే 2-3 ఫ్యామిలీస్ కి హెల్ప్ చేద్దాం అనేసి మా ఆయనతో అయితే వెళ్తున్నాము. ఏ ఊరికి వెళ్తామో తెలియదు, లాస్ట్ లో చివర్లో చెప్తాను. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే లగేజ్ చూసారు కదండి, ఇవన్నీ లగేజ్లే. సో నేనైతే తూటంగి విలేజ్ కి వచ్చేసానండి. ఒంటరిగా ఉంటున్నారట అమ్మగారు, ఎవ్వరు లేరంట, పిల్లలు లేరట, వాళ్ళ ఆయన లేరంట. సో ఇప్పుడైతే అమ్మ దగ్గర వెళ్ళిపోదాము. మీ ఇంటికి వెళ్ళి వచ్చాము, మీరేమో ఇక్కడ వచ్చారు. సోలు నాడుతున్నారా? ఎవరు ఉంటున్నారమ్మా? చూడండి, చాలా బాగుంది. నాన్నగారు తీసుకెళ్తున్నారు, కొండ నుంచి అయితే కొంత తీసుకొస్తున్నారు. ఎక్కడ పెళ్లి చేసుకున్నావు? బాడీ పెద్ద బయలు కానీ వెళ్తే అక్కడ బాగలేదు. ఈ బుట్ట దగ్గర వచ్చి కూలిన తమ్ముడు దగ్గర. పిల్లలు ఉన్నారా లేదా? లేరా? పిల్లలు లేరు, ఆయన లేరు. ఒక పాక చేసి తింటాను, చిన్న పాక. అవునవును చెప్పారు కదా. తమ్ముడే గింజ ఇస్తున్నాడు. ఎక్కడ నీవే వండి కొత్తున్నావు? అలాగే మరి తమ్ముడే కొద్ది కొద్ది బియ్యం ఇస్తే. ఈ సామాన్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి శిరోమణి గారు పంపించారు. వంట చేసుకుని తినే కొన్ని సామాన్లు, బిస్కెట్లు, ఇది పప్పు, ఇది కారము, సాల్ట్, ఇది సబ్బు. ఈ షాప్ వేసుకో. సో ఈ అమ్మగారు అయితే ఒంటరిగా ఉంటారండి, పిల్లలు కూడా లేరంట, వాళ్ళ ఆయన గారు కూడా లేరంట. ఎవరికి చేసుకుని ఉండే అమ్మ? పెద్ద బయలు కాసి పెద్ద బయలు కాసి పెద్ద బయలు ఈ పక్క పెద్ద బయలు కాదు కానీ ఈ పక్క 12 అంట. పెదబయలు మండలమా? పెదబయలు మండలం 12 విలేజ్ కి అయితే చేసుకుని ఉండిందంట. పిల్లలు లేరంట, భర్త కూడా చనిపోతే ఇది వాళ్ళ తమ్ముడు దగ్గర వచ్చి చిన్న పాక కట్టుకొని బ్రతుకుతున్నారంట. సో సరే అమ్మా, ఇవి వంట చేసుకొని తిను కదా. అవును బాబు, చల్లగా ఉండు బాబు. మరి మీ ధర్మాన్ని బతుకుతాను. ఇదిగో ఏమైనా కొనుక్కో. అలా కాదు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు. సరేనా? సరే అమ్మా, ఉంటానే. మళ్ళీ ఎప్పుడైనా వస్తామే. భయపడాకే వెయ్యపడాలి కానీ మరి నాకు చెప్పడానికి కూడా మాట్లాడదు. వెయ్యాం కదా. ಅಮ್ಮ ಬುರುಡಿ ಪೂರ್ತಿ ಮಾಯವಾರು ಅಲ್ಲ ಅದು ಬಲ್ಸ್ ಹಾಕ್ನದು ಪೈನ ಇಲ್ಲ 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 ಓಕೆ ಅಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ಪೈನ ఇది బల్స్ ಹಾಕಿ ఇక్కడ ಅಲ್ಲ ಅದು ಇಲ್ಲ ಅದಲ್ಲ అలా అక్కడ ఆ ఇల్లు కింద ఓకే. ఓకే అమ్మ, బాగున్నావా? బాగుంటివా? ఏం బాగుంటుంది బాబు. ఏం చేస్తున్నావు? ఇది ఆ బట్ట సైడ్కి వెళ్ళినట్టుకు సంకినేడు లేదురా అన్నా. ఓ, వంట చేస్తున్నావా? ఈ కూర చేస్తున్నావు? ఎవరెవరు ఉంటున్నారమ్మా? ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ? బావిడికి వెళ్ళి తినుకో సంకి చచ్చిపోగానే ఇక్కడ వచ్చి ఉంటిమే. మరి ఎవరు పెళ్లి చేసుకున్నావు? ఒడిశా చేసుకుని ఉండేవా? మీ ఆయన చచ్చిపోయారా? కూర ఏం కూర చెప్పు. ఏదో దాస్తున్నావు, ఏదో దాస్తున్నావు. లేదు ఏంది దాంట్లో ఈ దాంటికి 2 తీయగానే ఇది వండేనని పనస తొన్నాల కూర.
మంచి కూర వండుతున్నావు. మంచి కూర మాకు కూడా పెట్టండి. నీకే రోజుకమ్మా. ఏం పని చేస్తున్నారు ఈ 2 రోజులు? ఈ 2 రోజుల ఏం పని లేదమ్మా. బొట్టకి కూడా బాగలేదు కొసానికి అతన్నేడేమో సందిగా వెళ్ళిది. కూతురు పెళ్ళవలేదా? లేదమ్మా, దానికి కూడా బాగలేదు కొసానికి ఇక్కడ వెళ్ళాదు. సో అమ్మగారు అయితే ఒంటరిగా ఉంటారండి. సో అమ్మ దగ్గర అయితే రైస్ తీసుకెళ్ళి ఇద్దాము. అన్న వారుస్తున్నావా? పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ నాకు లేదు. శిరోమణి గారు, శ్రీను గారు, భాను గారు పెళ్లి రోజు సందర్భంగా పంపించినారు. సలగుండు బాబు, మళ్ళీ వస్తాము. మళ్ళా రండు. బాయ్ 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 బాయ్. మంచి వారు బాబు, మంచి. సో కొంతమంది ఫ్యామిలీస్కి అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళా ఇంకో ఫ్యామిలీకి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము. 2 ఫ్యామిలీస్కి అయితే ఇచ్చేసాము. ఇంకో ఫ్యామిలీ ఉందంట, వాళ్ళ నాన్నగారు చనిపోతే వాళ్ళ అమ్మ అయితే మతి స్థిమితం లేకుండా ఉంది అంట. సో 4 పిల్లలు ఉన్నారంట. ఆ 4 పిల్లలకైతే కొన్ని సామాన్లు తీసుకెళ్తున్నాము. సో ఇప్పుడైతే వెళ్దాము. ఎవరు అది? ఇసుకగారు విలేజ్ అంట. డుమ్రిగూడ మండలం ఇసుకగారు విలేజ్కి అయితే వెళ్తున్నాము. సో కొంత దూరం అయితే వచ్చాము. మనస్ గారు వాళ్ళ పిల్లలు ఎంతమంది పిల్లలు? 4. ఏం చదువుతున్నారా? 2 చదువుతున్నారు. వాళ్ళు 1 6, ఇది 5. ఎలా చనిపోయారు? మరేమో మరి వస్తుంది. మరి ఆ కామెడీలో అన్నారు, కోత కట్టలు మోసుకొని వచ్చాడు, భోజనం చేసి ఆ నైట్ భోజనం చేసిన తర్వాత జ్వరం అన్నాడు. జ్వరం అయ్యి 1 రాత్రికి వైజాగ్ తీసుకెళ్ళిపోయారు వెంటనే. అదే అన్నారు. ఎట్లా అయిపోయింది అది ఉంది ఉంది ఏమో మరి ఏమంటావా. అదే లాస్ట్ ఆఫ్ అవుతాను. చెప్పు చెప్పు బాబు, నీ పేరేంటి? చెప్పు. అయ్యో చెప్పు. మైత్రాజా పాప చిన్నపడి పిల్లలు 4. అక్కడ కూర్చోదు, కూర్చోండి అక్కడ. 4 తర్వాత ఈ పాప, దాని తర్వాత ఈ పాప, ఈ పాప తర్వాత మళ్ళీ పాప. ఇంకో పాప ఇది రా, సిగ్గుపై భయపడుతుంది. రా దామా దా. ఇప్పుడు వెళ్తే 7. ఎక్కడ? ఏ స్కూల్? చెప్పమ్మా, చెప్పు తల్లి. ఎంత చదువుతున్నావు? ఏడుస్తుండేవు కదా, కన్నీరు. అయ్యో ఏమైంది? అలాగే మరి తల్లి వేయలేదు. 2వ తరగతికి ఇంకా నాన్నగారు అమ్మ. మీ పిల్లలేరే? చదివిందేనా? సెకండ్ ఇయర్ చదువుకొని మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నా. ఇప్పుడు ఎక్కడ ఉంది నాన్న? ఇక్కడే ఉంది. మేము మళ్ళీ అలాగా ఈ పిల్లలు కొద్దిగా అన్నంకి తీసుకెళ్ళి ఇస్తే అది చికెన్ వెళ్ళిపోయి రాత్రి వచ్చి పడుకోవడం, మళ్ళీ ఎక్కడ వెళ్ళి పడుకుంటుంది, వెళ్ళిపోతుంది. అమ్మా ఇదిగో కొన్ని సామాన్లు ఉన్నాయి, వంట చేసుకొని తినండి సరేనా? పట్టు పట్టు. ఇదిగో రైస్ వండుకొని తినండి. పట్టుకోవాలి.
కొన్ని సరుకులు ఉన్నాయి, బిస్కెట్లు కూడా ఉన్నాయి, వంట చేసుకొని తినండి. సో ఈ చేప అయితే పేర్చుకోండి, మార్చుకోండి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాము. ఎవరు పెద్దవాళ్ళు? ఇది పెద్దదమ్మా, ఇదిగో మీరందరూ కలిసి ఏమైనా కొనుక్కోండి, ఓకేనా? ఉండండి, బాయ్ బాయ్ అమ్మా, జాగ్రత్త, బాగా చదువుకోండి, బాయ్. సో ఈరోజు అయితే కొంతమందికి హెల్ప్ చేయడం జరిగిందండి. ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఫాలోవర్స్ అయితే మంచి మనసుతో ఇలా కొంతమందికి సహాయం చెయ్యమనేసి నాకైతే పంపిస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా టైం అయిపోయింది, 5:30 అంటే 6 గంటలు అవుతుంది. సో మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.